హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాక్స్ కార్నర్. ఇవాళ మార్కెట్ అప్డేట్స్ క్విక్గా డిస్కస్ చేద్దాం. ప్లీజ్ చెక్ ఇన్ టు ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మార్కెట్ అప్డేట్స్ కనుక మనం చూసినట్లయితే నిఫ్టీ ఈరోజు ఫ్లాట్గా క్లోజ్ అయిందండి. సో ఆల్మోస్ట్ 25,200 దగ్గర రేంజ్ బౌండ్ సెషన్లో నడిచింది నిఫ్టీ కానీ సెన్సెక్స్ అయితే 63 పాయింట్స్ ఫ్లాట్గా క్లోజ్ అయింది. సో ఆ డీటెయిల్స్ అన్ని మనం చెక్ చేసే ముందు ఒకసారి ఈరోజు మార్కెట్ అప్డేట్స్ చెక్ చేద్దాం. ఇవాళ మార్కెట్ కనుక మనం చెక్ చేసినట్లయితే సెన్సెక్స్ 63 పాయింట్స్ పెరిగి 82,634 దగ్గర క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ 16 పాయింట్స్ పెరిగి ఫ్లాట్గా క్లోజ్ అయింది. 25,212 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 162 పాయింట్స్ పెరిగి 57,168 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 8 పాయింట్స్ పెరిగి 59,620 దగ్గర క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ ఫార్మా స్లైట్గా కరెక్ట్ అయింది. 71 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 22,593 దగ్గర క్లోజ్ అయింది. అలాగే ఇవాల్టి టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్ ఈ విధంగా ఉన్నాయి. మార్కెట్ ట్రెండ్ కనుక మనం గమనించినట్లయితే సో ముందుగా చెప్పుకున్నట్టుగా బెంచ్ మార్క్ ఇండిసెస్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ ఇవి ఫ్లాట్గా క్లోజ్ అయ్యాయి. సో మనకు లాస్ట్లో ఆటో, ఫైనాన్స్, ఐటీ, రియాలిటీ సెక్టార్లో వచ్చిన లాభాలు కాస్త సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ కోలుకునేలా చేశాయి. ఓవరాల్గా నిఫ్టీ అయితే డే లోలో ఆల్మోస్ట్ 25,121 మార్క్ దగ్గరగా వెళ్ళి అక్కడి నుంచి రికవర్ అయ్యి క్లోజింగ్ వచ్చేసరికి 25,200 దగ్గరలో క్లోజ్ అయింది. ఓవరాల్గా క్లోజింగ్ వచ్చేసరికి సెన్సెక్స్ 0.08% పెరిగితే నిఫ్టీ 0.06% పెరిగింది. బ్రాడర్ మార్కెట్ ఇండిసెస్ కూడా సేమ్ అలాగే బౌండ్లో మనకు మెయిన్ ఇండిసెస్తో ఇన్లైన్గా క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ కానీ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఫ్లాట్గా క్లోజ్ అయ్యాయి. ఓవరాల్గా మనం ఈరోజు సెక్టార్ వైజ్గా చూసినట్లయితే మెటల్ ఇండెక్స్ 0.6% వరకు కరెక్ట్ అయింది. ఫార్మా ఇండెక్స్ 0.3% వరకు కరెక్ట్ అయింది. అలాగే రియాలిటీ, ఆటో, ఎఫ్ఎంసీజీ, ఐటీ, పిఎస్యు బ్యాంకు, మీడియా సెక్టార్స్ 0.5 to 1.8% వరకు పెరిగాయి. సో అలాగే నిఫ్టీలో గెయినర్స్ కనుక చూసినట్లయితే ఎంఎన్ఎం, విప్రో, ఎస్బీఐ, నెస్లే ఇండియా, టెక్ మహీంద్రా ఇలా ఉన్నాయి. అలాగే నిఫ్టీలో ఈరోజు లూజర్స్ కనుక చూసినట్లయితే శ్రీరామ్ ఫైనాన్స్, ఎటర్నల్, సన్ ఫార్మా, టాటా స్టీల్, సిప్లా ఇలా ఉన్నాయి. అలాగే బిఎస్సిలో 52 వీక్ హైక్ గాను 120 స్టాక్స్ వరకు టచ్ అయ్యాయి. వాటిలో చెప్పుకోదగినవి కిమ్స్, ఆర్బిఎల్ బ్యాంకు, నిప్పాన్ లైఫ్ ఇండియా, ఎంఆర్ఎఫ్, గ్లోబల్ హెల్త్ కేర్, బయోకాన్, హెచ్డిఎఫ్సి ఏఎంసి, యూటీఐ ఏఎంసి, అనుపమ్ రాసియాన్ ఇలా మొదలగు ఉన్నాయి. దట్స్ ఆల్ ఫర్ టుడే. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎటువంటి లైక్ కానీ ఛానల్ ని సబ్స్క్రైబ్ కానీ చేయట్లేదు. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇలాంటి మార్కెట్ అప్డేట్స్ గురించి డైలీ తెలుసుకోవాలనుకున్నా, స్టాక్ మార్కెట్ గురించి నాలెడ్జ్ గెయిన్ చేయాలనుకున్నా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. స్టాక్స్ కార్నర్ బై శివనాథ్. థ్యాంక్ యూ.